మూడో రోజు దీన్ని కలిపేసేయాలి. బాగా కలిపేసేసి ఇదిగో జాడి, ఈ జాడీలో పెట్టేసేసి ఒక మూత పెట్టేసి వైట్ క్లాత్తో వాసన పెట్టేస్తాం. ఇది 1 year అంతా దీంట్లో ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకుంటాం అన్నమాట. జాడీ చూస్తేనే ఎంత ముద్దుగా ఉంటుందో కదా. పచ్చళ్ళు ఎప్పుడు కూడా జాడీలోనే పెట్టుకోవాలి. ఆహా, ఆవకాయ పచ్చడి మూత తీయగానే ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా. మంచిగా గ్రేవీ వచ్చింది, చక్కటి గ్రేవీ వచ్చింది, చాలా బాగుంది. ముక్క కూడా చూసారా, మంచిగా ఉంది. ముక్క కూడా చాలా బాగుంది. ఈ పచ్చడిని ఇలా ఈ జాడీలో వేసేసుకోవచ్చు. దీన్ని నిండా పెట్టేసుకొని చక్కగా తెల్లని క్లాత్ యూజ్ చేయాలి. కట్టేసి మనము చీపురు అది ఏమి తగలని చోట నీట్గా పెట్టుకోవాలి. చూసారా, మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. రోజు వేడివేడన్నం తినాల్సిందే ఆవకాయ పచ్చడితో. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేది ఈ సమ్మర్ తర్వాత వర్షాకాలం కదా. వర్షాకాలం అయితే రోజు పచ్చడి వేసుకొని కంపల్సరీ తింటాము. వేడివేడి అన్నం, ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు, నెయ్యి, సూపర్. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి కొంతసేపు. ఇప్పుడు ఆవపిండి వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ చూసారా ఎంత బాగుంది. బాగా రెడ్గా చక్కగా ఉంది. ఏంటంటే కొంచెం చక్కగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఇట్లా వెల్లుల్లిపాయలు బలంగా వేసుకుంటాం కొన్ని. దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మా అమ్మమ్మ ఆవకాయ పచ్చడి పెట్టాలంటే ఇలా బాగా ఇలా చేత్తో కలుపుతూ ఉండేది. మామూలుగా నేను ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఎప్పుడు 3 days తర్వాత మళ్ళీ రేపు లేదు ఎల్లుండు దీన్ని మళ్ళీ